అందరికీ జేబీఎం. నేను రాజేష్ మహాసేన. వెల్కమ్ టు మహాసేన మీడియా. ఈనాడు వాళ్ళు మాత్రం మెచ్చుకోకుండా ఉండలేమండి. ఇక్కడ ఇంకొక చిన్న మ్యాజిక్ ఉంది చూడండి. జగన్మోహన్ రెడ్డి గారు మార్గదర్శి చిట్ ఫండ్స్ మీద కేసు పెట్టి రామోజీరావు గారు ఏదో దోచేసుకుంటున్నారు, ఆయన డబ్బులన్నీ దుబ్బేస్తున్నాడని ఒక అక్రమ ఆరోపణ చేసి ఆయన పాపం చివరి రోజుల్లో కూడా ఆయన్ని వేధించి ఆయన ప్రాణాలు తీసాడు. ఆయన ఎవరు? జగన్మోహన్ రెడ్డి గారు. కానీ జగన్మోహన్ రెడ్డి గారు రామోజీరావు గారిని దొంగ అన్నాడు. ఇక్కడ ఒకసారి చూడండి, ఈ పేపర్లో జస్ట్ అలా ఏదో యాదృచ్ఛికంగా వచ్చిన వార్తలే ఇవి. జగన్ అదానీ లంచం 1750 కోట్లు. ఐఎస్బికి రామోజీ ఫౌండేషన్ 30 కోట్ల భూరి విరాళం. రామోజీ ఫౌండేషన్ అంటే రామోజీరావు గారి కష్టార్జితంలోంచి వచ్చిన డబ్బులు ఇండియన్ స్కూల్ ఆఫ్ బిజినెస్కి 30 కోట్ల రూపాయలు విరాళం ఇచ్చారండి. కానీ ఇక్కడ యూనిట్ దగ్గర ₹1 ఎక్స్ట్రాగా ఆంధ్ర ప్రజలతో, మన ప్రజలతో కొనిపిస్తానని మన భూములు దారాదత్తం చేసి దానికి ప్రతిగా 1750 కోట్ల రూపాయలు లంచం తీసుకున్న జగన్మోహన్ రెడ్డి గారు మరో పక్క. ఈ జగన్ గారు అంటారు ఈ విరాళాలు ఇచ్చే రామోజీ సంస్థ అదో దొంగ సంస్థ అంటాడు. జగన్మోహన్ రెడ్డి గారు చాలా గొప్పవాడు అంటాడు ఆయన. ఇలాంటి వాళ్ళుగా నడుతున్నట్టుందిలేండి ఈ ప్రపంచం కూడా. మంచోళ్ళకి రోజులు లేవండి. ఫలానా వాడు చెడ్డోడు అని చెప్పడం కూడా తప్పే ఇప్పుడున్న రోజుల్లో.